మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీలో మిర్రరు కప్బోర్డ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్నట్లు నేను ఈ మోడల్ పెడదాం అనిపించింది. అద్దం కూడా ఇట్లా ఇచ్చాడు. కింద మళ్ళీ డెస్క్ కూడా ఇట్లా ఇచ్చాడు అనమాట. ఇలా డెస్క్ ఇచ్చాడు కింద పెట్టుకోవడానికి. ఈ దీంట్లోనేమో డోరు లోపల పెట్టుకోవడానికి ఇది మిర్రర్ సెట్టింగ్ అనమాట. ఇది సెట్టింగు ఎవరికన్నా ఉపయోగపడుతుంది అన్నట్లు తీసా అనమాట. అలానే మళ్ళీ ఇటు సైడు కప్బోర్డ్స్ చూడండి ఎంత రాయల్గా ఉన్నాయో, మామూలుగా లేవు. చాలా బాగా పెట్టారనమాట. నాకు చాలా బాగా నచ్చినాయి. కొత్తగా ఇల్లు కట్టుకునేటోళ్ళకి పనికి వస్తుంది అన్న ఉద్దేశంతో పెట్టా అనమాట. నేనైతే ఈ టైప్లో డిజైన్స్ అయితే నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. అందుకనే ప్రత్యేకంగా తీయాలన్నట్లు తీసా. కింద కూడా తీసియా డెస్కులు. అది అంతా ప్లెయిన్ ఇవ్వడం అట్లా చూసా, కానీ ఈ మోడల్లో మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. కింద కూడా 4 డెస్కులు ఇచ్చారు. పైన కూడా మళ్ళీ అది ఇచ్చాడు. ఇక చూడండి, మీరు దగ్గరగా చూడండి వర్క్ ఎట్లుందో. ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వేరు, ఇక్కడ నుంచి ఇట్లా ఇచ్చాడు అనమాట. చుట్టూ ఫ్రేమ్ లాగా ఇచ్చాడు. ఇంకా వీటి హ్యాండిల్స్ కూడా కాఫర్ కలర్లో, కాఫర్ టైప్లో కాఫర్ అయ్యానండి ఇవి. హ్యాండిల్స్ కూడా చాలా లుక్ వచ్చింది వాటి వల్ల కూడా. ఇంకా కర్టెన్స్ కూడా వెరైటీగా ఉన్నాయి. ఏనుగు బొమ్మలు వచ్చి ఇది చాలా బాగున్నాయి. క్లాతే అనమాట కర్టెన్స్. హ్యాంగ్ చేసేయగా ఈ విజయ లాగయ్యేగా. ఇవి కూడా చాలా బాగున్నాయి. మధ్యలో రాడ్స్ ఇచ్చాడు, స్టాండర్డ్గా ఉన్నాయి అన్నమాట. ఇది ఇంకొండి కప్బోర్డ్స్ చాలా బాగా నచ్చినాయి. ఇది ఒక రూమ్లో ఇచ్చారనమాట. ఇది మా ఫ్రెండ్ అనమాట. ఇక్కడ నేను హైదరాబాద్లో వచ్చినప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో మా ఫ్రెండ్ అయింది. తను విజయ అనమాట. డోర్స్ తీసేది విజయ అనమాట. ఆమెకి 2 కొడుకులు 2 కూతుళ్ళు, మంచిగా వెల్ సెటిల్డ్ అనమాట. వాళ్ళ అబ్బాయి కూడా మా అబ్బాయి లాగానే సొంత కంపెనీ పెట్టుకున్నాడు అనమాట. అబ్బాయి కాదు, సారీ, వాళ్ళ అల్లుడు కదా. చాలా బాగుంది. ఇప్పుడు ఈ రూమ్ అయితే మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇంకా ఫ్యాన్స్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా బాగుంది. ఇంకొక రూమ్ చూపిస్తా. లేదు అసలు ఇంకా ఇప్పుడే అది మంచిగా ఓపెన్ ప్లేస్ కనపడుతుంది. ఇట్లా కర్టెన్ తీస్తేనని పెట్టా. ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నేను ఈ లోపల వచ్చి ఉత్సాహంతో వచ్చా అనమాట. ఇగో ఇక్కడ షింక్ ఇచ్చారు. ఇది కిచెన్ కంబైన్డ్ హాల్ అనమాట. ఇగో ఇది దేవుడి రూము. ఇక దేవుడి రూమ్కి ఇగో ఇట్లా ఇచ్చారనమాట. తీయొచ్చని విజయ ఇంకా చేయలేదులే, ఇంకా వర్క్ నడుస్తుంది. వర్కర్స్ని కూడా చూపిస్తా. వీళ్ళు ఏంటంటే దగ్గరుండి ఒక రూమ్లో ఉండి వర్క్ చేయించుకుంటున్నారు అనమాట. ఏంటంటే తర్వాత తీసుకొచ్చుకుందాం సామాన్లు, దగ్గరుండి చేయించుకుందాం అన్న ఉద్దేశంతో గదిలోనే ఉండి చేపిస్తున్నారు. ఇదేం కాలేదు, ఒక ఐడియా కోసం వచ్చా కదా అని తీశాను. ఇంకోండి దాంట్లోకి మంచినీళ్ళకి వాటర్ది హార్వో పెట్టుకున్నారు. ఇంకో ఇవి కప్బోర్డ్స్, ఇవి ప్లెయిన్గా వచ్చినాయి. ఇవి చూసా నేను చాలా సార్లు చూసా, కానీ ఇది వంటింట్లో షింకు ఇక్కడ పెట్టారు. ఓవెన్ కూడా దీంట్లోనే ఇచ్చేసారనమాట. ఇగో ఇప్పుడు చాలా మంది డబుల్ కిచెన్స్ ఇస్తున్నారు కదా. ఇంకో ఇదేమో ఇలాంటి దాంట్లో కూడా పెట్టాలి కదా. రన్నర్స్ ఎంత స్మూత్ గా ఉన్నాయి అన్నమాట. ఈ రన్నర్స్ అన్నమాట. ఇవ్వండి చూడండి ఎంత సింపుల్ గా ఎంత స్మూత్ గా ఉన్నాయో. చాలా ఈ అబ్బాయి డిజైనర్. ఇగో ఈ అబ్బాయి డిజైనర్. నువ్వు కదా, ఇంకా వర్క్ నడుస్తుంది. ఇప్పుడు అందరూ 2 కిచెన్స్ పెడుతున్నారు. వండే తక్కువ ఉన్నా కానీ కిచెన్స్ పెట్టలేదు అసలు. ఇది అవును ఓకే చెప్తే ఈ సైజే వస్తుంది. ఇది కావాలంటే ఇంకా ఎక్కువ మీరు తప్పుకోండి. 7 వంటిల్లు ఉంది, ఇది చిన్నది. ఇక్కడ మళ్ళీ గలీజ్ అని కాదులే, నీ డబుల్ కిచెన్ చూపిస్తున్నా. ఇగో ఇది ఎక్కువగా ప్రాపర్గా వాడతారనమాట. ఇది బయట సైడు, ఇది ఎప్పుడో అఫీషియల్గా వాడుకోవడానికి అన్నట్టు. ఇది అంటే మధ్యలో గ్లాస్ డోర్స్ ఇచ్చారనమాట. ఆ కిచెన్కి ఈ కిచెన్కి గ్లాస్ డోర్స్ ఇచ్చారనమాట.
ఇంకోండి ఇంకో ఇన్స్టెంట్ పాటు మాకు కూడా ఉంది సేమ్. ఇలాంటిది ఒకటి ఉంది, చిన్నది ఒకటి ఉంది. నేను అమెరికా నుంచి తీసుకొచ్చా. మళ్ళీ ఈ వంటింట్లోనే వాష్ ఏరియా కోసం అని చెప్పి ఇక్కడ ఇది వాషింగ్ మిషన్ ఇచ్చారు. ఇది ఓపెన్ ప్లేస్నే వాళ్ళు బాల్కనీని చక్కగా మళ్ళీ వంటిల్లు లా చేశారనమాట. చిమ్నీ ఇక్కడ పెట్టారు. స్టవ్ 4 పొయ్యిల స్టవ్. ఇదిగోండి స్టవ్ కూడా కంపెనీ స్టవ్ కంపెనీ అది. ఇవి ఈ కప్బోర్డ్లు బాగున్నాయి అబ్బాయి. ఇవి కూడా వెరైటీగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి అనమాట. మెటీరియల్ కానీ ఇది కానీ చాలా బాగున్నాయి అన్నీ. ఈ మోడల్ చూడలేదు నేను. మళ్ళీ కప్బోర్డ్స్ ఇవి చాలా బాగున్నాయి. అంగ లక్కీ ఫ్లాంట్ అంతా లక్కీ అనబ్బా. ఇది వంటింటిలో నుంచి సపరేట్ చేసి పెద్ద వంటిల్లో గ్లాస్ డోర్స్ పెట్టేసి అవతలకి వేరే చేశారు. ఇక్కడేమో మళ్ళీ ఓవెన్ పెట్టేసి ఒక చిన్నది 2 స్టవ్లు ఉన్నది, అక్కడేమో 4 స్టవ్లు ఉన్నది పెట్టారు. అవి కప్బోర్డ్స్. ఇది ఆ వంటింట్లోనే ఒక సైడు దేవుడి రూమ్ అనమాట. ఇంకా మళ్ళీ హాల్లో ఫ్రిడ్జ్. ఇంకా ఏమీ పని కాలేదు, మొత్తం నడుస్తుంది. వాళ్ళు ఇగో చూడండి వర్క్ అంతా నడుస్తుంది, ఏం పని కాల పాపం. ఇదిగో మళ్ళీ ఇది ఒక హాలు. ఇది ఇంటి ముందు, ఇది ఒక హాల్ అనమాట. ఇది ఓపెన్ కిచెన్తో పాటు వచ్చింది. ఇంకేడ వర్కే నడుస్తుంది పాపం, ఏం పని కాల, చెత్తగా ఉంది. ఇంకో చూడండి ఇంకో ఈడ కూడా కప్బోర్డ్స్ పెట్టారు. ఇంకా ఇక్కడ వర్క్ నడుస్తుంది పాపం. అయినా వర్క్ నడుస్తున్నా కూడా వాళ్ళ దగ్గరుండి చేయించుకోవాలని వచ్చి చేయించారు. ఇది ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇటు హాల్లో నుంచి ఇచ్చారు కదా. ఇది మోడల్ బాగుందిగా. ఇదిగోండి ఈ హాల్కి ఆ హాల్లోకి వెళ్ళొచ్చు. అసలు ఇది మెయిన్ డోరు. విషయం ఏంటంటే ఇది మెయిన్ డోరు. ఇప్పుడు ఈ మెయిన్ డోర్ నుంచి లోపలికి పోతుంటే రైట్ సైడు హాలు కంటిన్యూషన్ ఉంది. మళ్ళీ ఈ హాల్లో నుంచి ఇక చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఇటు రైట్ సైడ్ బెడ్రూమ్లోకి పోవచ్చు. మళ్ళీ ఇలా ఈ హాల్లో నుంచి ఆ బెడ్రూమ్లోకి మళ్ళీ ఈ కిచెన్ రూమ్లోకి వెళ్ళడానికి అనమాట. అట్లుంది అనమాట. ఇంకా వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఆ కింద ప్లేస్లో ఏనుగులు పెడతారంట. ఇగో ఇక్కడ కింద ఈ ఏరియాలో ఏనుగులు పెడతారంట. ఇట్లా 2 సైడ్లు కూడా. ఇవన్నీ అసలు ఏం కాలేదండి పాపం. వాళ్ళు మాత్రం చాలా దగ్గరుండి జాగ్రత్తగా గట్టించుకుంటున్నారు పాపం. వాళ్ళ మమ్మీని కాశీపోతే కూడా వాళ్ళ మమ్మీ నుంచల్లా దగ్గరుండి వర్క్ చేపిస్తుంది, ఇంటికి పోనీయకుండా. ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఉపయోగపడితే ఈ వీడియోని చూడండి, ఉపయోగపడవచ్చు. అంటే కొన్ని మోడల్స్ చాలా బాగుంది, నేను ఎప్పుడూ చూడని. ఇగో ఇక్కడ ఇది మళ్ళీ ఇంకో ఇక్కడ మొహం కడుక్కోవడానికి కనుక లోపల హాల్లో నుంచి మళ్ళీ ఎవరు కూడా అటు వంటింట్లోకి రాకుండా ఇక్కడికే వచ్చి ఇట్లా కడుక్కోవడానికి ఇది కూడా బాగుంది. ఇంక ఇలా వస్తూ ఇదేంటబ్బా, ఇదేంటి ఈ డోరు? అది ఏదో గోడామా? ఉంటాయి ఏదో పైపులు ఉన్నాయా? ఓకే పైపులు అనుకుంటా. అదేలే జాగ్రత్త. అదేలే పైపు వచ్చేలోకి దాన్ని క్లోజ్ చేశారులే లోపలికి. ఓకే మీద పడ్డదా? ఇది ఇచ్చాడు. ఇవి మళ్ళీ ఇవి చూసారా? ఇవి కూడా ఎంత అంటే ఇక్కడ ఇంకా పని కాలేదు. దీని చుట్టూ కూడా ఏదో డెకో పెయింట్ అని వస్తుంది అంటండి. ఇలా డెకో పెయింట్ ఇస్తాడంట. ఇది లోపలికి ఇచ్చాడు, ఇది పైన ముక్క కట్టినట్టు ఫ్రేమ్ లాగా కట్టాడు అనమాట. మరి ఇదేంటి ఇట్లా పచ్చగా కనపడుతుంది కదా అంటే దీనికి డెకో పెయింట్ వస్తుంది మేడం అని అన్నాడు. ఏంటి లాగేయేనా? లాగే పెద్దగా వచ్చినాయి కదా, చాలా పెద్దగా వచ్చినాయి. అంటే ఇది హ్యాండిల్స్ పెడతారు కదా, ఇది షింకు కింద వచ్చింది. షింకుకి అంటే మొహం కడుక్కునే షింకు కింద లోపల హాల్లో మధ్యలో ఇచ్చాడు. ఎవరు వచ్చినా కానీ అసలు ఇంట్లోకి రాకుండా ఇక్కడనే క్లియర్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఇచ్చాడు ప్లాట్ఫాము. ఇవి చూడండి, ఇవైతే నేను చూడలేదు. మొత్తం వెళ్ళి ఇంట్లో 3 రకాలు కప్బోర్డ్స్ ఈ టైప్లో ఉన్నాయైతే నేను ఎక్కడా చూడలేదు. ఎవరికన్నా కార్పెంటర్స్కి పనికొస్తాయి కూడా అన్నట్లు చెప్తున్నా. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా పనికొస్తే ఉపయోగించుకోండి. ఇక్కడ ఈ గదిలోన ఇది పైకి ఇచ్చాడు, మళ్ళీ డౌన్ ఇవ్వలేదు. ఇది కప్బోర్డు ఇగోండి చూడండి, ప్లెయిన్ ఇచ్చాడు. చేస్తున్నారు ఇగోండి, వర్క్స్ చేస్తున్నారు ఆ పిల్లలు, నడుస్తూనే ఉంది వర్క్. ఇది ఒక బెడ్రూమ్. ఇది కాట్ ఇదిగోండి చూడండి,
చెప్పే కదా పని నడుస్తుందని. ఇది విషయం. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే చూడండి. ఏడో మిర్రర్ ఇచ్చారు, మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్లో. ఇది కూడా ఇది కిందకి ఇది మంచానికి కంబైండ్ ఇచ్చారా? లేదు. ఇగో ఈ కర్టెన్స్, అది హ్యాంగింగ్. డబ్బులు అన్నీ నేర్పిస్తాయని అన్ని మోడల్స్ అమెరికా అంటే ఇక్కడే ఉందన్నట్లు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఓకే ఫ్రెండ్స్, పనికొస్తే ఉపయోగించుకోండి. మీకు ఏమైనా ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.